వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫరూక్, మాజీ మంత్రి టీడీపీ నేత మోపిదేవి వెంకటరమణ నెల్లూరు జిల్లాకు విచ్చేయగా వారికి పుష్పగుచ్చాలు అందజేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. నెల్లూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో భేటీ అయిన అనంతరం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం ఏర్పాటైంది. మంత్రి గారికి ఇస్తున్నాను. మంత్రి గారికి ఏదో ఒక మీటింగ్కి వెళ్దాం. బాగున్నారా? సెకండ్ థర్డ్ డబ్బా రవిని ఆపి పెడుతుంటా. మాకు పెట్టవా? సాగపోతుంటా. జమ్మను కొనుక్కుంటూ వచ్చేస్తాను. ఒక్క పూట టిఫిన్ పెట్టలేదు. ఇన్ని రోజుల నుంచి వస్తా పోతే ఇన్ఛార్జ్ మంచిది. మళ్ళీ మొన్న ప్రకటించాడు. ఈ సంవత్సరం చేస్తే 3 ఏళ్ళు బర్లేని. పాత మిత్రుడిది ఇప్పుడే చెబుతున్నాడు. ఏంటి కూర్చొని ఇంకా నమస్కారం. రాత్రి ఎన్ని గంటలైంది మీకు? అక్కడి నుంచి విజయవాడ రాను. పేదలను ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా సిపిఐ చేపట్టింది. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని, ఇల్లు కట్టించే వరకు పేదల ఇంటి అద్దెని ప్రభుత్వమే చెల్లించాలని కూడా సిపిఐ డిమాండ్ చేసింది. అవి ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. బాడిగలలో వాళ్ళకి అద్దె, బాడిగలలో ఉండే వాళ్ళకి అద్దె. సిపిఐ మౌలిక సదుపాయాలు వెంటనే, మౌలిక సదుపాయాలు వెంటనే. భారత కమ్యూనిస్ట్ పార్టీ మన ధర్నా అక్కడ చేద్దాం. పేదలు నిలిచేంత వరకు, పేదలు నిలిచేంత వరకు. ఎన్నికల వాగ్దానం ప్రకారం పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సిపిఐ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ఇళ్ల స్థలాల కోసం, టిట్కో ఇళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు వద్ద మేమంతా కూడా సమీకరించాం, ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆయన జగన్ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను, 2 సెంట్లు పట్టణంలో, 3 సెంట్లు గ్రామాల్లో పేద ప్రజలకి, ఇల్లు లేని వాళ్ళకి, అర్హులైనందు వరకు వాళ్ళందరికీ ఇస్తాను అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకోవాలా. మొన్న ఏమన్నారంటే ఉగాదికి టిట్కో హౌస్ అయితే ఇస్తాం, మిగతా వాళ్ళు అర్జీలు పెట్టుకోండి అని చెప్పని ఒక ఇళ్ల స్థలాల అర్జీ యొక్క మోడల్ రిలీజ్ చేశారు. ఇవాళ ఆ మోడల్ ప్రకారం మళ్ళా తిరిగి మేము దాదాపు 500 పైన అర్జీలు ఇవాళ కమిషనర్ గారికి ఇవ్వబోతూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ఏది కూడా అమలు చేయడట్లా. ఎందుకంటే ప్రతి సంవత్సరం నిరుద్యోగులకి ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొన్న కంటి తుడుపుగా 11,60 ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించారు, రిలీజ్ చేశారు. అంటే 2 సంవత్సరాలు గమ్ముగా ఉండారు. తిరిగి ఇప్పుడు డిమాండ్ ఎక్కువైతే ఇప్పుడు అది 11,000. దాదాపు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. సరే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఎవరికి ఇవ్వాలా. అదేవిధంగా మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నారు, 1,500, అది ఇవ్వాలా. కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. దాంట్లో కూడా పేదలకి టిట్కో హౌసెస్ దరిద్రంగా ఉన్నాయి, అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు లబ్ధిదారుకి, అవి కూడా చేయాల. కాబట్టి పేదలకి మీరు చెప్పినట్టుగా, ఎన్నికల్లో చెప్పినట్టుగా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు